నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. మనం అనుకున్న టైంకి రాకపోయినా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని అయితే మాత్రం మనకు అర్థమైపోయింది. ఆ లుక్స్ కానీ, ఆ స్టైలిష్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ మామూలు లేదు. గూస్ బంప్స్ వస్తే మొత్తానికైతే రఫ్ ఆడించాడు అనమాట ట్రైలర్. మామూలు లేదు, కొంచెం లేట్ అయినా ట్రైలర్ మనం ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నామో దాన్ని ఫుల్ఫిల్ చేశారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే సెన్సార్ కూడా వచ్చేసింది. సెన్సార్ ఏ సర్టిఫికెట్ని అయితే ఇవ్వడం జరిగింది అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ సినిమాని చూడొచ్చు. సో అందుకని ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సెన్సార్ వాళ్ళు కొన్ని సన్నివేశాలకు కట్స్ అయితే చెప్పారనమాట. సో ఆ కట్స్ చేస్తే కథలో ఉన్న ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ తగ్గిపోద్దన్న ఉద్దేశంతో మేకర్స్ అయితే ఏ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఏ సర్టిఫికెట్ సెన్సార్ అయితే అయిపోయింది. ఇక మిగిలింది రక్తపాతమే. మనకు ఆల్రెడీ ముందే ట్రైలర్ వచ్చేటప్పుడు ట్రైలర్లోనే మనకు చెప్పేశారు, నేను ముంబై వస్తున్నా, తలలు జాగ్రత్త అని చెప్పినప్పుడే తలలు తెగిపోతే. సో బ్లడ్ బాతే మొత్తానికి మామూలుగా ఉండదు. రక్తం ఏర్లై పారుతుందని మాత్రం మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. మనం వచ్చిన రూమర్స్ వల్ల యూబైఏ సర్టిఫికేట్ వస్తుంది, సో ఫ్యామిలీతో చూడొచ్చు, అందరూ రావచ్చు అని అనుకున్నాం. బట్ చూడొచ్చు, బట్ ఇక్కడ ఏ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది, 18 years దాటిన వాళ్ళు మాత్రం తప్పకుండా చూడొచ్చు. ఇక సినిమా నిడివి చూసుకున్నట్లయితే 154 నిమిషాలు, అంటే 2 గంటల 34 నిమిషాలు అనమాట సినిమా రన్ టైం చూసుకున్నట్లయితే. ఇంకా అలాగే ఒకప్పుడు పంజా సినిమాలో ఏ సర్టిఫికేట్ వచ్చింది, ఇది పవన్ కళ్యాణ్ది సెకండ్ సినిమా ఏ సర్టిఫికేట్ రావడం అనమాట. సో ఫస్ట్ పంజా సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, అది కూడా బ్లడ్ బాతే కాబట్టి. ఇక సెకండ్ సినిమా వచ్చేసరికి ఓజీ కూడా ఏ సర్టిఫికేట్ని అయితే పొందింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్కి ఈ రన్ టైం అయితే సరిపోతుందన్నమాట. మరి ఇదన్నమాట మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో హైప్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.